చేస్తే బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయితే మళ్ళీ రిలీజ్ కావు. మీ కష్టపడ్డ పైసలుగా బ్యాంక్లో ఉన్న అవి కూడా రిలీజ్ కావు. సో ఈ బెట్టింగ్ యాప్స్కి దూరం ఉండండి. గేమింగ్ ఆడడము కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అవి మాత్రమే చేసి ఉంటాయి. అన్నింటిలో కూడా మీరు అట్లాంటి ప్లాట్ఫామ్ వేరే క్రియేట్ చేసి అది కూడా ఫ్రాడ్ అవుతుంది. సో వీటికి ఎంత దూరం ఉంటే అంత సేఫ్ అనమాట. ఇంకోటి మ్యూల్ అకౌంట్స్ అని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అడిగి మన అకౌంట్ మన పేరు అకౌంట్ తీసి మనకు ఒక 10,000 8,000 5,000 ఇస్తామని చెప్తే మనం అవుతుంది మనం పైసలు తీసుకొని ఆ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఆ డబ్బులు ఆ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, ఆ ఓపెన్ చేసినాక అకౌంట్ వాళ్ళు తీసేసుకుంటాం. దాంట్లో లక్షల ట్రాన్సాక్షన్స్ చేస్తాం. మేము ఎంక్వైరీ అంతా చేసి పట్టుకొని పోయేసరికి ఇది ఎవరు దొరుకుతారు, అమాయకులైనా మీరు దొరుకుతారు. సో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎవరైనా తెలియని పర్సన్ అడిగితే ఇవ్వదు. ఆ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ చిక్కు పేపర్ కాదు, ఎవరు పడితే వాళ్ళకి పంచండి. అర్థమైనా ఏది అయినా మళ్ళీ మీ పేరు నుంచి వస్తుంది. సో అకౌంట్లు ఎక్కువ 2, 3, 4, 5 ఉన్నాయి, నాకు 6 అకౌంట్లు ఉన్నాయని గొప్పగా చెప్తుంది. లేదు, వాడే ఒక్కటే అకౌంట్ ఉంచుకోండి, లేకపోతే 2 అకౌంట్లు ఉంచుకోండి, మిగతావన్నీ కూడా క్లోజ్ చేయించి